నిన్న కూడా నేను ఒక మెసేజ్ విన్నాను, టార్కమ్ సెరటేరియన్ గారు రాసిన ఒకటి. క్రిస్మస్ అంటే ఫర్గివ్నెస్, క్షమించేసేద్దాం. మన భావాత్మక శరీరం ఎంత బరువుగా ఉంటే అంత భూమికి అతుక్కుపోతాము, ఎంత లైట్గా ఉంటే అంత హయ్యర్ వరల్డ్స్కి మనం వెళ్తాము. లైట్గా చేసేసుకుందాము. ఏది కూడా మనము ద్వేషము కానీ అసూయలు కానీ ఏది కానీ పెట్టుకోకుండా మన భావోద్వేగ శరీరాన్ని ఎంత లైట్గా చేసుకుంటే అంత తేలిగ్గా అలా పైకి వెళ్ళిపోతాం, బెలూన్ లాగా. సో ఫర్గివ్ చేయండి. ఆయన చెప్పినట్టు మనందరం కూడా మన శత్రువులని, ఎవరు శత్రువులు కాదు మనకి, యాక్చువల్గా ఎవరు శత్రువులు కాదు, కానీ మనం ఎవరినైతే శత్రువులు అనుకుంటున్నామో వాళ్ళని క్షమించేద్దాము, ప్రేమిద్దాము. అదే ఇవాల్టి మెసేజ్. సో అలాగా నిన్న కూడా చూశాను, ఎంబీ కాన్సెప్ట్ చెప్తా ఇవాళ. ఎంబీ అంటే మిర్చి బజ్జీ కాన్సెప్ట్. నిన్న పొద్దున మిర్చి బజ్జీ కోసం ఇది వదిలేసుకున్నాం, మనం దూషిస్తున్నాము ఒక మిర్చి బజ్జీ కోసం. నిన్న బ్రేక్ఫాస్ట్లో ఉగ్గాని బజ్జీ తిన్నారా అందరూ? బిజ్జి దొరకకపోతే కంట్రోల్ పోతుంది, స్థిత ప్రజ్ఞత పోతుంది, సహనం పోతుంది మిర్చి బజ్జీ కోసం. సో అది అంతా మనం వదిలేసేది. మిర్చి బజ్జీ అనేది ఒక ఉదాహరణగా ఇస్తున్నా అంతే. ఏదైతే మనకి దొరకదో దాని గురించి మనం ద్వేషాలు, అసూయలు అన్నీ పెట్టుకుంటాం. అవన్నీ కాకుండా ఎప్పుడైతే సహనంతో ఉంటామో, ఎప్పుడైతే మన శత్రువుల్ని ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనం క్షమిస్తామో అందరినీ, అప్పుడు మనకి నిజమైన క్రైస్ట్ ఫిలాసఫీ మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మన గుండెల మీద మన చేతులు పెట్టుకుని ఒకసారి 2 నిమిషాలు కళ్ళు మూసుకుని నేను అందరినీ ప్రేమిస్తున్నాను అనండి. నేను అందరినీ ప్రేమిస్తున్నాను, ఏ విభేదాలు లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాను, అందరినీ క్షమిస్తున్నాను. ఒక్కసారి గుండె మీద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి చెప్పుకోండి, అందరినీ ప్రేమిస్తున్నాను, అందరినీ క్షమించేస్తున్నాను. ఇవాళ నుంచి నేను అన్నీ వదిలేసుకుంటున్నాను, నా భావోద్వేగ శరీరాన్ని తేలికగా చేసుకుంటున్నాను. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.